ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 8వ భాగంలో 88వ కథ సప్తమిత్ర చరిత్ర. అల్లుడే కోడలయ్యెను అని చదువుతూ వచ్చాడు గోపాలుడు. సంస్కృతంలోని శ్లోకపాదం మళ్ళీ చదివి, గురువుగారు, వింతలు చూడడానికి ఊళ్ళోకి పోయినా నేను ఒక రచ్చబండ మీద కూర్చుని ఈ శ్లోకపాదం చదివి దానిలోని భావం గ్రహించలేక తర్కిస్తున్న విద్వాంసులను చూశాను. అల్లుడు కోడలవ్వడం చిత్రమే కదా, దాని భావం మీరు నాకు వివరిస్తే నేను ఆ పండితులకి చెప్పి గ్రామంలోని వింతలు చూసి వస్తాను అన్నాడు గోపాలుడు. మణిసిద్ధుడు రత్న ప్రభావంతో ఆ వృత్తాంతం గ్రహించి ఈ శ్లోకపాదం ద్వారా అద్భుత కథ అయిన సప్తమిత్ర చరిత్ర స్ఫురిస్తుంది. అది నువ్వింతకు మునుపు విన్న కథల కంటే చాలా చమత్కారంగా ఉంటుంది అంటూ చెప్పసాగాడు. దత్తుడి కథ. యవ్వనంలో బ్రహ్మచారిగా వింత తేజస్సుతో వెలిగిపోతున్న ఒక బ్రాహ్మణ కుమారుడు అడవి మధ్యలో ఉండి, ఆహా, నేను కాశీపురం నుంచి బయలుదేరి 20 రోజులయ్యింది. మొదట 4-5 పల్లెలు కనిపించాయి తప్ప తరువాత అంతా అడివే. ఎన్నాళ్ళు నడిచినా మొదలు తుది కనపడడం లేదు. తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. పళ్ళు తింటూ చెట్ల కొమ్మల మీద పడుకుంటూ ఎన్నాళ్ళు గడపాలి? ఏదైనా గ్రామం ఉంటుందనే ఆశతో పొద్దుపోయే వరకు నడిచాను. కానీ ఏదీ కనిపించింది కాదు. మనుషులు నడిచే తోవ కాదది. తెలియక ఈ తోవలో వచ్చాను. ఏమవుతుందో అని విచారిస్తూ 4 మూలలా పరికించి చూశాడు. కొంచెం దూరంలో ఒక దీపం కనిపించింది. అతని ఆనందానికి అవధులు లేకపోయాయి. అది ఒకసారి తలుక్కుమని మెరుస్తూ, మరోసారి మిణుకు మిణుకుమంటూ, ఒక్కోసారి అదృశ్యమైపోతుంది. జనసంచారం లేని ఈ అడవి మధ్య ఈ దీపం ఎందుకుందో? అది ఉన్న చోటు పర్వతమో భవనమో, అక్కడెవరైనా క్రీడా సౌధం కట్టించుకొని నివసిస్తున్నారేమో. జనం లేనిదే దీపం ఉండదు కదా, చూద్దాం అనుకొని అటువైపు నడవసాగాడు. భూమిని బట్టి అది ఒక కొండ అనిపించింది. మెల్లగా చేతులతో ఎగబాకుతూ ముళ్ళని రాళ్ళని తప్పించుకుంటూ అతను వెళ్ళసాగాడు. ఎంతసేపు నడిచినా అది అలాగే దూరంగానే కనబడుతుంది. ఆ చీకటిలో ధైర్యమే తోడుగా కొండ ఎగబాకి ఆ ప్రదేశాన్ని ఎలాగైతేనే చేరుకున్నాడు. అక్కడ నేల చదునుగా ఉంది. ఒక భవనంలోని కిటికీలో నుంచి ఆ విద్యుత్ దీపం కనపడుతుంది. ఎవరో రాజు ఆ క్రీడాభవనం కట్టించుకొని ఉంటాడు, లేదా దేవతలు నివసిస్తూ ఉండాలి. తలుపులు తెరిచే ఉన్నాయి, లోపలికి పోయి చూస్తాను అనుకుంటూ ఆ గుహలోకి 10 అడుగులు వెళ్ళాడు. పక్కగా ఉన్న గదిలో మణిదీపాలు వెలుగుతున్నాయి. అతను తలుపులు తోయకుండా లోపలికి తొంగి చూశాడు. ఆ గది ఎంతగానో అలంకరించబడి ఉంది. రత్నాలతో అలంకరించబడి ఉంది. మంచం మీద ఒక యక్షుడు యక్షిణిని ముద్దాడుతున్నాడు. యక్షిణి మనోహర, మన వియోగ కాలం సంవత్సరమే అయినా యుగకాలాల్లా ఉంది. కుబేరుడికి ఏం అపరాధం చేశామని అలాంటి శాపం ఇచ్చాడు? తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది కదా అన్నది యక్షుడు. కుబేరుడు ఒకనాడు దేవతను ఒక దానిని వరించి దానిని తీసుకురమ్మని నాకు నియమించాడు. నేను ఇంటికొచ్చి నీ ప్రణయంలో ఆ మాట మర్చిపోయాను. అందుకు కోపగించిన కుబేరుడు చిత్రకూట పర్వతంలో నేను 12 మాసాలు నివసించాలని, అలకాపురి రాకూడదని శిక్ష విధించాడు అన్నాడు. యక్షిణి, అదే కారణం. సరే, మనం ఇల్లు వాకిలి వదిలి ఎంతకాలం ఇక్కడ ఉండవలసి ఉంటుంది అన్నది. యక్షుడు, ధూర్తుడైన కుబేరుడి సేవ చేయడం నాకు ఇష్టం లేదు. ఏవేవో పనులు చెప్పి తప్పులు ఎన్నుతుంటాడు. ఈ గుహ చాలా చక్కగా ఉంది. మన ఇంట్లోని వస్తువులన్నీ ఇక్కడికి తెచ్చాం కదా, ఈ ఏకాంత ప్రదేశంలోనే ఉందాం. మన క్రీడలకి ఇది అనువుగా ఉంది అన్నాడు. యక్షిణి, ఈ అరణ్యంలో నివసించడం ఎందుకు? మరో దేవతా నగరానికి పోయి సుఖంగా ఉండొచ్చు కదా అన్నది. యక్షుడు, కుబేరుడి శాపం వల్ల దేవలోక నివాసానికి అర్హత పోయింది. నేను పగలంతా భూలోక సంచారం చేసి వచ్చి రాత్రులు నీకు విశేషాలు చెబుతూ ఉంటాను. ఇదే సుఖంగా ఉండడానికి మంచి ప్రదేశం అన్నాడు. యక్షిణి, విశేషాలంటే జ్ఞాపకం వచ్చింది. ఇవాళ సాయంకాలం ఏదో మూట భద్రంగా తెచ్చారు, అదేమిటి అన్నది. యక్షుడు, చెప్పడం మర్చిపోయాను. అది మన చరిత్ర మేఘ సందేశం అనే గ్రంథం.
ఒక గ్రామంలో విద్యార్థులు వల్లిస్తుంటే దగ్గరగా పోయి భూర్జపత్రాల మీద ఆ గ్రంథం అంతా రాసుకువచ్చాను అంటూ మొదటి శ్లోకం చదివాడు. దానిలోని శాప విధానమంతా ఉంది. అది చదివాక నేను ఆ పర్వతము మీరు శాపగ్రస్తుడినై ఉండగా మేఘం వచ్చింది. ఆ మేఘం ద్వారా నీకు సందేశం పంపాను, అందుకే దానికి మేఘ సందేశం అనే పేరు వచ్చింది. మన ఇంటి గుర్తులు నేను మేఘుడికి చెప్పాను అంటూ మేఘ సందేశం నుంచి ఆ శ్లోకం చదివాడు. యక్షిని, మన ఇల్లు కుబేరుడి ఇంటికి ఉత్తరంగా ఉన్నట్లు మన పెరటిలో మందార వృక్షం పూల గుత్తులతో వంగి ఉంటుందని కవికి ఎలా తెలుసు? అతను విన్నాడా, చూశాడా? మీరు మేఘుడితో చెప్తుంటే ఉన్నాడా అన్నది. యక్షుడు, మహారణ్యంలోకి మాతృలు రాలేరు. ఆ కవి దైవశక్తి కలవాడట. నీవు ఒక రాత్రి నిద్రలో లేచి వెక్కి ఏడుస్తుంటే నేను కారణం అడిగాను. అప్పుడు నువ్వు వంచకుడా, మరో కాంతతో నువ్వు రమిస్తున్నట్లు కలలో కనిపించావు, అందుకు ఏడుస్తున్నాను అన్నావు. ఈ రహస్యం మనిద్దరికే తప్ప మరెవరికి తెలియదు. నేనది ఆనవాలుగా నీకు చెప్పమన్నాను. నేను మేఘుడితో చెప్పింది ఈ కవి వర్ణించిన ఈ శ్లోకం విను అంటూ ఆ శ్లోకం చదివాడు. యక్షిని, మహానుభావుడైన ఈ కవి పేరేమిటో, అతని వివరాలేమిటి అన్నది. యక్షుడు, మేఘ సందేశం కవి పేరు మహాకవి కాళిదాసు. అతను భోజుడు ఆస్థాన కవెట. భోజుడు ధారా నగరానికి రాజు, గొప్ప దాత. ఎప్పుడైనా వెళ్ళి చూసి రావాలి అన్నాడు. యక్షిని, ఆ గ్రంథం చదివి వినిపించారా అన్నది. యక్షుడు, ఇప్పుడు చాలా వేళయింది, రేపు వినిపిస్తాను అన్నాడు. అని ఆమెతో శృంగార లీలలు జరిపి ఆమెతో పాటు యువతలకు వస్తూ ద్వారం దగ్గరున్న విప్రకుమారుణ్ణి చూసి యక్షిని సిగ్గుపడుతూ లోపలికి పోగా అతను వాని చేయి పట్టుకొని గద్దిస్తూ, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నిజం చెప్పు అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు భయపడుతూ, నా పేరు దత్తుడు, మాధురుని కొడుకుని, మాది పాటలీపుత్రం. అక్కడే కొంత చదువుకొని మిగిలిన విద్యను అభ్యసించడానికి కాశీనగరం వెళ్ళాను. క్షేమేంద్రుడు అని ఉపాధ్యాయుడి వద్దకు వెళ్ళి నమస్కరించి నా గురించి చెప్పుకొని ప్రార్థించగా ఆయన నన్ను పరీక్షించి సంతోషించి నన్ను తన విద్యార్థుల్లో చేర్చుకున్నాడు. నాతో సహోధ్యాయుడిగా ఉండడానికి ఎవరు సమర్థులో అని ప్రసంగింపజేయగా 6 మాత్రమే తేలారు. మేము 7 ఒకే ప్రాణంలా మెలుగుతూ విద్యలు పూర్తి చేసి దేశ పర్యటనం చేయాలని తలోదారిని పోయి విశేషాలు చూసి ఏడాదికి ధారానగరంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నాం. నేను దారి తప్పి ఈ మహారణ్యంలో పడి ఈ రాత్రి దీపకాంతి చూసి ఇక్కడికి వచ్చాను. మీ మాటల వల్ల మీరు యక్ష దంపతులని గ్రహించాను. నన్ను అనుగ్రహించి నాకు దారి చూపండి అని ప్రార్థించాడు. అప్పుడు యక్షుడు, ఎంతో చదువుకున్నావు, అయినా ఆలుమగలు క్రీడిస్తుంటే చూశావు కనుక నువ్వు ఆడదానివై తిరుగు. నువ్వు విద్వాంసుడివని బ్రాహ్మణుడివని ఇంతటితో వదిలిపెట్టను అన్నాడు. దత్తుడు చాలా పరితపిస్తూ, కష్టంలో నీ ఇంటికి వచ్చాను, రక్షించాలి, కానీ శిక్షించడం తగునా? నేను చదివిన విద్యంతా వృధా అవుతుంది. ఆడదాన్ని స్వేచ్ఛగా తిరగలేను. యక్షులు దయాదాక్షిణ్యాలు కలవారంటారు. దయచేసి నీ శాపాన్ని వెనక్కి తీసుకో అని పరిపరి విధాల ప్రార్థించాడు. యక్షుడి హృదయం కొంచెం మెత్తబడింది. నా శాపానికి తిరుగుండదు. నువ్వు 1 సంవత్సరం ఆడదానిగా ఉంటావు, తరువాత మళ్ళీ పూర్వంలా మగవాడి అవుతావు. నీ విద్యలు కళలు నీకు వచ్చేస్తాయి. ఇంతకంటే నేనేమీ చేయలేను. ఇక్కడ నుంచి పో అన్నాడు. ధారానగరం చేరేదాకా అయినా ఆడతనం రాకుండా కరుణించండి అని ప్రార్థించాడు దత్తుడు. సరే, అలాగే, కానీ మేముంటున్న చోటు గురించి ఎవరికైనా చెప్పావో శాప విముక్తి అయినా మళ్ళీ ఆడదానివై పూర్వస్మృతి లేక తిరుగుతావు సుమి అని హెచ్చరించి యక్షుడు అతనికి దారి చూపించాడు. దత్తుడు బయలుదేరాడు. అప్పటికి తెల్లవారుతుంది. అతను జరిగిన దానికి ఎంతో విచారించసాగాడు. ధారానగరానికి పోయి కాళిదాసు మొదలైన పండితులతో ప్రసంగించి ఖ్యాతి సంపాదించుకోవాలనుకున్నాను. ఆడదాన్ని ఏం చేయగలను? వయసు కాండ్రు వెంటపడి ఏం మోసాలు చేస్తారో అనుకొని అంతలోనే ఏదో స్ఫురించగా, విచారం దేనికి? ధారానగరం చేరినప్పుడు కదా నేను ఆడదాన్నవ్వడం. అక్కడికి వెళ్ళకపోతే శాపానికి అవకాశమే లేదు. మరో దేశం పోతాను. మిత్రులు నా కోసం ఎదురు చూస్తుంటారా? వేరే విధంగా వర్తమానం తెలియజేస్తాను అనుకుంటూ నడవసాగాడు.
కొన్నాళ్ల పాటు నడిచాక అలసట వచ్చి ఒక చెట్టు నీడలో నిలబడి విశ్రాంతి తీసుకుంటూ బయలుదేరిన వేళ మంచిది కాదు. తప్పుదారిలో పడ్డాను. అంతా అరణ్యమే తప్ప గ్రామమే కనపడదు. ఇది ఏ దేశమో? ఈ దారి ఎక్కడికి పోతుందో చెప్పేవారు కనపడరు. యక్షుడు తన శాపం అమోఘంగా అన్నాడు. ఆ ఊరికి పోక తప్పదేమో, కానీ జరిగేది జరక్క మానదు అనుకుంటూ దారి వైపు చూశాడు. ఏదో మృగం పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తుంది. అతను చెట్టెక్కి కొమ్మల మధ్య దాక్కున్నాడు. అంతలో జీన్ కట్టిన గుర్రం ఒకటి వచ్చి ఆ చెట్టు కిందే నిలబడింది. దానిని చూసి, అది అడవి మృగం కాదు, ఈ ప్రాంతంలో ఏదో నగరం ఉండి ఉంటుంది. దాని రాజైన ఈ గుర్రం ఇలా పారిపోయి వచ్చి ఉంటుంది. దాని రాజుదే అయినా ఈ గుర్రం ఇలా పారిపోయి వచ్చి ఉంటుంది అనుకుంటూ చెట్టు దిగి దాని జూలు దువ్వుతూ మచ్చిక చేసుకొని ముఖం మీద వేలాడుతున్న బిళ్ళని చూడగా రుక్మిణి అని ఉంది. అతను ఆశ్చర్యపోయాడు. నడవలేక అలిసిపోయిన నాకు ఈ గుర్రానికి దేవుడే పంపాడు, దీన్ని నెక్కిపోతాను, ఏదో ఒకటి అవుతుంది అని నిశ్చయించుకొని కళ్ళెం పట్టుకొని దాని మీదికి ఎగిరి కూర్చున్నాడు. అతను దానిని కొంచెం అదిలించడంతోనే అది అతివేగంగా పరిగెత్తి 2 ఘడియలలో భోజరాజు రాజధాని అయిన ధారానగరానికి దగ్గరగా గల ఒక ఉద్యానవనం చేరింది అని మనిషిద్ధుడు అప్పటికి ఆ కథను ఆపాడు. భోజుడి కథ. భోజరాజుకి 4 భార్యలు. అతనికి 4 మీద సమాన ప్రేమే అయినా లీలావతి అంటే కాస్త మక్కువ ఎక్కువ. ఆమె అతన్ని ఎంతో భక్తిగా ఆరాధించేది. అతను తరచుగా ఆమె అంతఃపురంలోనే ఉండేవాడు. అతనికి అందరికంటే ఆప్తుడు కాళిదాసు. అతను ఘడియసేపు కనిపించకపోయినా భోజుడు ఉండలేకపోయేవాడు. లీలావతి కాళిదాసుకి ఎదుటపడి మాట్లాడకపోయినా పరోక్షంగా అతనికి ఉపచారాలు చేసేది. రాజే ఆమెకు ఆ పనులు చేయమని చెబుతూ ఉండేవాడు. తనకి చేసిన ఉపచారాల కంటే కాళిదాసుకి చేసే ఉపచారాలే భోజుడికి ఎక్కువ సంతోషం కలిగించేవి. ఒకసారి భోజుడికి శరీరంలో కొంచెం అస్వస్థత. కాళిదాసు కూడా అతనితో లీలావతి ఇంట్లోనే ఉండిపోయాడు. దానితో ఇతర కవులకి లీలావతి సౌతులకి అసూయ కలిగింది. కాళిదాసుకు లభించే గౌరవం చూసి ఓరలేకపోయిన పండితులు రాజు ఎంత అవివేకి అయ్యాడు, జారసికామణై ఎప్పుడు భోగం వాళ్లతో కాలం గడిపే కాళిదాసుని లీలావతి అంతఃపురంలో ఉంచి ఆమె చేత ఉపచారాలు చేయిస్తున్నాడట. ఏ క్షత్రియుడైనా ఇలా చేస్తాడా? ఎంత ప్రీతి ఉన్నా అతన్ని స్త్రీలు ఉంటే అంతఃపురంలో పెట్టుకుంటాడా అంటూ ఆక్షేపించసాగారు. రాజుగారి భార్యలు కూడా తమ పరిచారకుల చేత కూడా ఇలాగే పలికించసాగారు. ఒకరు, లీలావతి చర్యలన్నీ రాజరత్నం నాకు చెప్పింది. కాళిదాసుకు ఆమె విసురుతుందట, పన్నీరు చల్లుతుందట, భోగం దానిలాగా సేవలు చేస్తుందట. చెప్పేదేముంది, రాజు వట్టి వెర్రివాడైపోయాడు. రెండవది, ఆకు చుట్టలు చేతికి కాక నోటికి అందిస్తుందట. ఆ కవికి గంధం పూస్తుండగా కళ్ళారా చూసినట్లు నాకు చకోరాక్షి చెప్పింది. అంత ఇష్టం ఉంటే పరిచారకుల చేత చేయించవచ్చు కదా. ఏ రాజు భార్య అయినా ఇలాంటి పనులకు ఒప్పుకుంటుందా అన్నది. మూడవది, నీకు అస్సలు సంగతి తెలియలేదు అంటూ చెవిలో ఏదో చెప్పి గజయాన చెప్పింది అన్నది. నాలుగవది, నమ్మలేకపోతున్నాను, అబద్ధమై ఉంటుంది అన్నది నాలుగవది. మూడవది, అబద్ధం కాదు, రహస్యమేమీ లేదు, అంత బాహటమే, అక్కడి పరిచారకులందరికీ తెలుసు అన్నది. ఇంకొకటి, రాజుగారికి ఇష్టమేనా, సహిస్తున్నారా అన్నది. మరొకటి, ఆమె ఆయనకేదో మందు వేసింది, రాజు మందమతి అయి వాళ్ళ శృంగార చేష్టలకి ఆనందిస్తాడు అన్నది. రాజుగారి భార్యలు నవ్వుతూనే, ఛీ రండలారా, పేలకండి, మా ఎదుట మా అక్కని ఆక్షేపించారంటే ఊరుకో. మా అక్క చాలా తెలివి కలది, అందుకే మగని వశపరుచుకోగలిగింది, అంతే తప్ప మరేం కాదు అన్నారు. పరిచారకులు, అమ్మా మా నోరు ముయ్యగలరు, కానీ లోకం నోరు ముయ్యగలరా, దేశమంతటా ఇదే మాట అన్నారు. భార్యలు, అయితే ఆ మాట రాజుగారికి తెలిసేటట్లు చెయ్యండి, అంతేకాని మా ఎదుట అలాంటి మాటలాడకండి అన్నారు. వారి ఉపదేశంతో పరిచారికలు క్రమంగా
లీలావతి పరిచారికల దగ్గర అంతఃపురంలోనూ ఆ మాటలను వ్యాపింపచేశారు. అవి మెల్లగా రాజుగారి చెవిన కూడా పడ్డాయి. అతను మొదటి ఆ మాటల్ని లెక్క చేయలేదు. కానీ ఒకనాడు అతని చెయ్యి మీద ఉంచబడిన పత్రికను చదవగా ఇలా ఉంది: రాజా, నువ్వు తెలివైన వాడివే అయినా స్నేహప్రభలో పడి స్త్రీని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోలేకపోతున్నావు. కాళిదాస కవి ఎలాంటి జారుడో నీకు తెలియదా? అతను అంతఃపుర ద్రోహం చేస్తున్నాడని లోకమంతా చెప్పుకుంటుంది. నీకు అతని మీద అంత ఇష్టమైతే భూములు, గ్రామాలు, ద్రవ్యము ఇవ్వు. అంతేకాని అంతఃపురంలో పెట్టుకొని పరిచర్యలు చేయిస్తూ అవమానం తెచ్చుకుంటావా? కర్ర ఎంత గట్టిదైనా నిప్పు తగిలితే మెత్తబడకుండానో కాలకుండానో ఉంటుందా? కర్తవ్యం ఆలోచించుకో. ఆ పత్రికలోని విషయం అతని నిర్మలమైన మనస్సుని కలవరపరిచింది. మహానుభావుడైన కాళిదాసు మిత్రద్రోహం చేస్తాడా? పోని మగవాడు చంచల మనస్కుడు అనుకున్న సాధ్వి లీలావతికి నా మీద ఎంతో అనురాగం. ఆమె ఇటువంటి తుచ్చపు పనికి దిగజారుతుందా? ఊహు, ఎవరో గిట్టని వారు కల్పన చేశారంతే. అందుకే పత్రిక దిగువన సంతకం కూడా లేదు అనుకుని మామూలుగానే ప్రవర్తించసాగాడు. ఒకనాడు లీలావతి భర్తకు భోజనం వడ్డించగా కాళిదాసు అతనికి దగ్గరలో పీట మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. రోగాలని పోగొట్టే ఈ పెసరపప్పుకి పొట్టెందుకు తీయాలి కవీంద్ర అని అడిగాడు భోజుడు. అన్నం అనే భర్తలో కలవడానికి అది కంచం తీసుకుంది అని శ్లేషగా జవాబు చెప్పాడు కాళిదాసు. ఆ చమత్కారానికి లీలావతికి నవ్వొచ్చింది. ఆ నవ్వే భోజరాజు మనసులో అనుమానాగ్నిని రగిలించింది. అతను మొహం ముడుచుకున్నాడు. స్త్రీ సమక్షంలో ఇలాంటి ఉత్ప్రేక్ష ప్రయోగిస్తాడా? లీలావతి సిగ్గు విడిచి నవ్వుతుందా? ఇది ఎంత అనుచితం! చూడబోతే లోకోపవాదం నిజంలాగే ఉంది. స్త్రీల చిత్తం ఇలా ఉంటుంది కాబోలు అనుకొని అప్పటి నుంచి కాళిదాసుతో మాట్లాడడం మానేశాడు. లీలావతిని కూడా కోపంగా చూడసాగాడు. తాను కాళిదాసు కూర్చొని ఉండగా ఆమె వస్తే అవతలికి పొమ్మనేవాడు. ఒకనాడు లీలావతి దాసిని పిలిచి, ఆ గదిలో ఎవరున్నారో చూసిరా, రాజుగారు ఒక్కరే ఉంటే వేగంగా వచ్చి చెప్పు అని పంపింది. కొన్ని రహస్యాలు మాట్లాడాలి, వెంటనే తిరిగొచ్చి చెప్పు అంది. ఆ గదిలో మంచం మీద అవతలి వైపు ముఖం పెట్టుకొని కాళిదాసు పనుకున్నాడు. భోజుడు పీట మీద కూర్చొని పరిచారిక తొంగి చూసి వెళ్ళడం గమనించాడు. తాను చాటుకి వెళ్ళాడు. అయ్యగారొక్కరే ఆ గదిలో పడుకొని ఉన్నారా అని పరిచారిక చెప్పగా లీలావతి అలంకరించుకొని పలహారం పట్టుకొని ఆ గదిలో మంచం మీద పడుకున్నది తన భర్తే అనుకొని మంచం మీద కూర్చుని, మనోహర లెండి, ఈ పలహారం స్వీకరించండి. నాతో మాట్లాడడం మానేశారే, కోపం వచ్చిందా? కవిరాజు రాగలడు, వేగం లెండి, మీతో మాట్లాడాలి అని ముసుగులాగింది. ఆ ముసుగులో పడుకున్నది కాళిదాసని గ్రహించి సిగ్గుపడుతూ చివాలున లేచిపోయింది. కిటికీలో నుంచి చూస్తున్న రాజుకి రాజు రాగలడు అని వినిపించింది. తనని చూసి ఆమె వెళ్ళిపోయిందని ఆమె గది వద్దకు పోయి ఏమనుకుంటుందో అని కనిపెట్టి వినసాగాడు. లీలావతి తిన్నగా చూడకుండా, అబద్ధం చెబుతావా, ఎంత ప్రమాదం, నీ అశ్రద్ధకు నిన్ను కఠినంగా శిక్షించాలి అని దాసిని గద్దించడం విని, ఓహో ఇప్పుడు తెలిసింది, నన్ను చూడక అతనొక్కడే ఉన్నాడని చెప్పినందుకు దానిని మందలిస్తుంది. వేశ్యాలంపటుడైన ఆ కవిని అంతఃపురానికి తీసుకొచ్చి చనువివ్వడం నాదే తప్పు. శ్రీలత దగ్గరున్న వాటిపై పాకుతాయని శాస్త్రాలు చెప్పాయి. కానీ నా బుద్ధి గడ్డి తినింది. ఈ అపకీర్తి లోకమంతా వ్యాపించింది కాబోలు అనుకుంటూ కోపం పట్టలేక తక్షణమే కాళిదాసు వద్దకు వెళ్ళి అతని మొహం చూడకుండా, నువ్వు ఇప్పుడే నా దేశం నుంచి పో అని వచ్చేశాడు. నేనేం తప్పు చేశాను, నన్నెందుకు పొమ్మంటున్నావు అని అడగనైనా అడగకుండా మహాప్రసాదం అంటూ కాళిదాసు కట్టుగుడ్డలతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. రాజు అంతటితో ఆగక అంతరంగికులైన పరిచారకుల్ని పిలిచి లీలావతిని ఎవ్వరికీ తెలియకుండా అర్ధరాత్రి తీసుకుపోయి మహారణ్యంలో వదిలి రండి అని నియమించాడు అని చెప్పి ప్రయాణానికి సిద్ధమయ్యాడు మణిసిద్ధుడు.
గురువుని అనుసరించాడు గోపాలుడు. హితుడైన కవి మిత్రుడని అనురాగవతి అయిన భార్యని వెళ్ళగొట్టింది మొదలు రాజుకి మతి స్థిమితం పోయింది. సభకి వెళ్ళడు, ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడు, ఏదో ఆలోచిస్తూ ఒక్కడు కూర్చుంటాడు. వాళ్ళ విషయం పరిజనులు ఏమనుకుంటున్నారో అని చాటు నుంచి వాళ్ళ మాటలు వింటుంటాడు. ఒకచోట ఇద్దరు పరిచారకులు మాట్లాడుకుంటుంటే భోజుడు వారి మాటలను రహస్యంగా వినసాగాడు. బాపియా అని కనికి ఆగు, ఎక్కడికి పోతున్నావు? చేసిన పని సాగింది కదా, కానుకలు అందాయా అన్నాడు కనికి. బాపియా, నేను తొందరగా పోవాలి, కానుకలా వేటకారంగా ఒళ్ళంతా బంగారమైపోయింది అన్నాడు. బాపియా, అలా అంటున్నావేమిటి? వాళ్ళు కానుకలు ఇవ్వలేదా? మీ అమ్మ ఈ ఏటితో అప్పులు తీరిపోతాయంది కదా అన్నాడు కనికి. చేతిలో వేయించుకొని కానీ ఏ పని చెయ్యకూడదు. పండితులు ఇచ్చిన పత్రిక రాజుగారి మంచం మీద పడవేశాను, అది చదువుకునే కదా మన రాజుగారు కాళిదాసు మీద అనుమానం కలిగి మాట్లాడడం మానేశారు. కానీ తరువాత ఆయన వాళ్ళని వెళ్ళగొట్టడం నేను చేసిన పని వల్ల కాదట. బాపియ, మరి ఎవరు చేసిన పని వల్లనో? కనికి, లీలావతి పనికత్తె చేసిన పని వల్ల అనట. ఇంతకీ అది చేసిందేమీ లేదు, అన్నీ అమర్చాక అది వచ్చి వేలు పెట్టింది. లీలావతి దానిని ఆ గదిలో ఎవరున్నారో చూసి రమ్మంటే కాళిదాసు పడుకొని ఉంటే రాజుగారని చెప్పింది. అంచేత ఆమె అతని ముసుగులాగింది. రాజుగారు అది చూసి ఒక్కసారాగి చుట్టూ చూసి, బ్రహ్మరహస్యం సుమి, ఎవరికి చెప్పకేం? రాజుగారు వాళ్ళని వెళ్ళగొట్టారు. చివరి పని చేసిన బుచ్చి వెంకికి మాట దక్కింది, కానుకలు దానికే దక్కాయి అన్నాడు బాపియ. రాజుగారికి నిజం చెబుతానని బెదిరించలేకపోయావా? కనిక, దానంతటా అదే నిజం బయటపడుతుంది. మహాపతివ్రతల నడవడిక పంపితే ఆ పాపం ఊరికే పోతుందా? బాపియ నవ్వుతూ, అంత తెలిసిన దానివి మొదట ఎందుకు అలాంటి పనికి పూనుకున్నావు? కనికి, గొప్పవారికి నీతి ఉండాలి, కానీ మనకేమిటి? నేను కాకపోతే మరొకటి చేస్తుంది. బాపియ, అది నిజమే, పద పద, ఎవరో ఇటు వస్తున్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. దైవికంగా ఆ మాటలు చెవిన పడిన రాజు వాళ్ళిద్దరూ నిరపరాధులని హృదయపూర్వకంగా నమ్మి పడసాగాడు. ఏం చేయడానికి తోచక గదిలో మంచం మీద పడుకొని వాళ్ళని తలుచుకుంటూ దుఃఖించసాగాడు. కొంతసేపు అయ్యాక లేచి లీలావతిని అడవికి తీసుకుపోయి విడిచిన వారిని రప్పించి, నా ప్రియురాలిని ఏం చేశారు, ఎక్కడ వదిలారు, తిరిగొచ్చాక ఆ వివరాలేవి ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. అందుకు వారు, దేవా, ఆనాడే మీ దర్శనం కోసం వచ్చాం, కానీ కావలి వాళ్ళు మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. మీ ఆజ్ఞానుసారమే ఆమెకు మత్తుమందు వాసన చూపించి ఆమె మైమర్చి ఉండగా పల్లకి ఎక్కించి నగరానికి ఉత్తరంగా ఉన్న మహారణ్యంలో తెల్లవారే వరకు చాలా దూరం నడిచిపోయాం. సూర్యోదయానికి మెలకువ వచ్చిన ఆమె మమ్మల్ని దొంగలనుకొని దీనంగా ప్రార్థించింది. తన భర్త వద్దకు చేర్చమని వేడుకుంది. అప్పుడు మేము ఆమెకు మీ ఆజ్ఞాపత్రికను చూపించాం. అది చదువుకొని ఆమె హా ప్రాణేశ్వర అంటూ మూర్ఛపోయింది. మేము ఉపచారాలు చేయగా ఎలాగో తెలివి తెచ్చుకొని లేచి 4 వైపులా చూసి, నాకిలాంటి పాడుకల వచ్చిందేమిటి, నేను ఈ అడవికి ఎలా వచ్చాను, నా జీవితేశ్వరుడు నన్ను ఈ అడవిలో వదిలి రమ్మన్నాడా, ఎంత మాట అన్నారు, ఆ దయాశాలి నిరపరాధి నైనా నన్ను ఎందుకు విడిచి పెడతాడు, అది అంతా అబద్ధం, ఇదంతా కలే అని ఆమె అనగా మేము మళ్ళీ మీ శాసనం చదివి వినిపించాం. అప్పుడు ఆమె పడిన దుఃఖం మేము చెప్పలేం. పెద్ద గొంతుకతో అడవి ప్రతిధ్వనించేలా ఆమె ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చింది. తనని చంపి పొమ్మంది. మేము ఏమని ఊరడించగలం? ఆమెను వదలలేక వచ్చేస్తుంటే తమకిమ్మని ఈ పత్రికలో ఏదో రాసి ఇచ్చింది, చూసుకోండి అంటూ ఆ పత్రికను అందించారు. నేను చావడానికి విచారించడం లేదు. జీవితం ఎలాగూ అశాశ్వతమే, కానీ దుష్టురాలి ననిపించుకున్నందుకే దుఃఖిస్తున్నాను. మీ పాదాలే నమ్మి బతుకుతున్న దానిని. పంచభూతాల సాక్షిగా నేను ఏ పాపం ఎరుగను. జన్మలకే మీరే నా భర్త కావాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని ఉంది ఆ పత్రికలో. అది చదివి రాజు మూర్ఛపోయాడు. కొంచెం సేపటికి తెలివొచ్చి, పిచ్చివాడిలా మీరు ఆమెను తీసుకుపోయి ఎన్నాళ్ళయింది అని అడిగాడు. 15 దినాలైంది స్వామి అన్నారు వారు. నాకు
యుగాలైనట్లు ఉన్నది. నేను ఆ అడవికి వస్తాను, నా ప్రియురాలను ఎక్కడ వదిలారో చూపించండి అంటూ ఎవరికి చెప్పకుండా అశ్వశాలకు వెళ్ళి ఒక గుర్రానికి జీను కట్టించి ఎక్కి రాజు వాళ్లతో పాటు మహారణ్యానికి వెళ్ళాడు. ఆ దూతలు తాము రాణిని ఎక్కడ దింపినది పత్రిక రాణిని ఎక్కడ పత్రిక దింపించింది, ఎక్కడ శాసనం తెలియజేసింది, ఆమె ఎక్కడ దుఃఖించింది, ఎక్కడ పత్రిక రాసిచ్చింది చూపించారు. అడవంతా వెతికారు, ఆమె జాడ కనిపించలేదు. రాజు చాలా విచారిస్తూ తాను వచ్చే వరకు రాజకార్యాలన్నీ మంత్రుల్ని చక్కబెట్టమని శాసనం రాసి ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపివేసి తాను మాత్రం అరణ్యమంతా తిరుగుతూ లీలావతిని వెతకసాగాడు. ఆమె ఎంతకీ కనిపించకపోతే బల్వన్ మరణం చెంది ఉంటుందని భావిస్తూ ఒక చెట్టు కింద అలసటతో చతికిలబడ్డాడు. అయ్యో, పరమ పతివ్రత శిరోమణి అయిన ఇల్లాలిని అనుమానించి చంపించాను, మహానుభావుడైన కాళిదాసుని అవమానించాను, వారిద్దరూ నిర్దోషులని ఇప్పుడు నా హృదయమే చెబుతుంది. నాకు ఈ పాపం ఎలా పోతుంది, ఉపవాసాలతో ప్రాణాలు వదులుతాను అని నిశ్చయించుకొని నలుమూలలు చూస్తుంటే ఉత్తరం వైపు నుంచి ఒక బ్రాహ్మణుడు ఆ చెట్టు కిందికే ఎండ బాధ తీర్చుకుందుకు వచ్చి కూర్చొని రాజును చూసి ఆశ్చర్యపోతూ పలకరించడానికి కొంచెం భయపడి ఊరికే అతని వంక చూడసాగాడు. అప్పుడు భోజుడు అతన్ని చూసి దీనస్వరంతో, అయ్యా, మీదే ఊరు, ఎక్కడికి పోతున్నారు అని అడిగాడు. అతను, అయ్యా, నేనొక బ్రాహ్మణుడిని, నా పేరు ఘోటముఖుడు అంటారు, భోజ మహారాజు గారిని చూడడానికి ధారానగరానికి వెళ్తున్నాను, కాశీలో చదువుకున్నాను అంటూ తన వృత్తాంతమంతా చెప్పాడు. ఆ మాటలు విని రాజు అతనికి నమస్కరించి, ఆర్య, భోజుడితో మీకేం పని అని మెల్లగా అడిగాడు. అయ్యా, అతను గొప్ప పండితుడే కాక పండితుల పాలిట కల్ప వృక్షమని కాశీలో విన్నాం. మేము 7 సహోద్యాయులం, వారిని దర్శించుకోవాలని వేరు మార్గాలలో బయలుదేరాం. నా మిత్రులు ఈ పాటికి అక్కడికి చేరుకుని ఉంటారు. దారిలో ఆటంకాలు కలగడం వల్ల నాకు కొంత ఆలస్యమైంది అన్నాడు అతను. ఆర్య, ఈ అడవిలో ఎక్కడైనా ఒక సుందరి మీకు కనిపించిందా అని రాజు అడగగానే అతను, ఆమె వల్లనే నాకు ఆలస్యమైంది అన్నాడు. ఎక్కడ కనబడిందో చెప్పండి, నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని బతిమాలాడు భోజరాజు. నేను ఒక దారిన వస్తుంటే ఒక చోట చెట్టు కొమ్మకి పైట చెంగు తగిలించి మెడకి ఉరిపోసుకుని చావడానికి ప్రయత్నిస్తున్న ఒక అంతఃపుర స్త్రీ కనిపించింది. కళ్ళు మూసుకుని దేవుణ్ణి ధ్యానిస్తుంది. నేను తటాలున ఉరి బిగవకుండా పట్టుకొని, సాధ్వి, నువ్వు ఎవరివి, బలవంతంగా చనిపోతున్నావెందుకు అని అడిగాను. ఇది పాపం కాదా, నీకేం ఆపద వచ్చింది, చూడబోతే నువ్వు గొప్ప ఇంటి దానిలా ఉన్నావు, నీ వృత్తాంతమేమిటి అని నేను రెట్టించగా ఆమె కళ్ళు తెరిచి చూసి, ఆర్య, నీకు నమస్కారం, నన్ను వదులు, నా వృత్తాంతం అడగకు, నన్ను చనిపోని అని ఎంతగానో బతిమాలింది. తల్లి, నన్ను పుత్రుడిగా భావించి నీ వృత్తాంతం చెప్పు, బల్వన్ మరణం పొందకూడదు అంటూ ఆ మాట వదలకపోవడంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం అయితే విరమించింది, కానీ తన వృత్తాంతం మాత్రం చెప్పలేదు. అప్పుడు నేను ఆమెను మీ ఊరికి పోదాం అంటూ లాలించి ఒక దారిలో నడిపించసాగాను. మేమిద్దరం కొంత దూరం వెళ్ళాక ఆ దారిలో ఒక మాంత్రికుడు ఎలుగుబంట్లని, కోతులని, కుక్కలని మెడలకు తాళ్ళు తగిలించి ఆ తాళ్లను తన చేతిలో ఉంచుకొని వస్తూ మాకు ఎదురుపడ్డాడు. వాడి చేతిలోని దుష్ట జంతువులకు జడిసి నేను ఆ ఇల్లాలిని దగ్గరగా రమ్మని దారికి పక్కగా నిలబెట్టాను. వాడు వెళ్ళిపోతాడని ఎదురు చూస్తున్నాం. కానీ ఆ దుర్మార్గుడు ఆమె ముఖం ఎగాదిగా చూసి తన దగ్గరికి రమ్మని వేలితో సంజ్ఞ చేశాడు. ఆమె వాడి ముఖమే చూడలేదు. అతను ఆమె దగ్గరగా వచ్చి, నువ్వెవరివి, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఆమె భయపడి నా చాటుకు వచ్చింది. నేను అడ్డంగా నిలబడి, అయ్యా, మా జోక్యం మీకెందుకు, మీ దారిన మీరు పొండి, ఈమె నాకు సహోదరి, మేము బ్రాహ్మణులం, నేనుండగా దానిని పలకరిస్తావేం అన్నాను. ఆ మాటలకు అతను తలూపుతూ, బాపురే బాపనయ్యా అంటూ ఒక కుక్క తాడు విప్పి నా మీదకి ఉరిసికొల్పాడు. అది మోగుతూ వచ్చి మొరుగుతూ వచ్చి నా మీద పడేసరికి నేను ధైర్యం చాలక పారిపోయాను. ఆ కుక్క నన్ను తరిమి కాలు కరవగా
నేను పడిపోయి మూర్ఛ చెందాను. తెలివొచ్చాక ఎంత వెతికినా ఎవ్వరూ కనపడలేదు. తిరిగి తిరిగి విసిగెత్తి మళ్ళీ పాతతో పట్టాను. ఎంత పాపాత్మున్నో అంటూ దుఃఖించి మాంత్రికుడు అడవిలో తిరుగుతూ సాధువులను హింసిస్తున్నాడంటే ఆ పాపం రాజుదే, నా కంట పడాలే కానీ ఆ మాంత్రికుడిని చంపేయనా? ఓ బ్రాహ్మణుడా, నిన్ను కుక్క చేత కరిపించాడా వాడు? ఏది గాయం? అయ్యో, కూరల్లోతుగా దిగాయి. గాయం ఇంకా పచ్చిగానే ఉంది. వాడెటు వెళ్ళాడో చెప్పు, సంహరిస్తాను అన్నాడు రాజు. ఆ మాటకు అతనెవరో గొప్పవాడని ఊహించి ఆ చిన్నదాన్ని ఇతను అనుమానించి అడవులకు పంపి ఆ పైన పశ్చాత్తాపడుతున్నాడని, ఆమె ఇతని భార్య అయి ఉంటుందని అనుకున్నాడు. ఆ మాంత్రికుడు ఆమెను చెరపట్టక మానడు, ఆమె చనిపోక మానదు. ఈ దంపతుల కలయిక ఇక కలే అనుకుంటూ అతనితో, అయ్యా, నేను వాళ్ళ కోసం వెతికాను కానీ వాళ్ళు కనిపించలేదు. ఆ కుర్రాడి నొసట పెద్ద కుంకుమ బొట్టుంది, గడ్డం పెంచాడు, జడలు ముడివేశాడు. వాడి పాటికి జనపదాలకు పోయి ఉంటాడు. నేను వాడిని గుర్తుపట్టగలను. మనం ఈ అడవి వదిలి గ్రామాల మీదుగా పోయి వెతుకుదాం అన్నాడు రాజు. ఆ మాటలకి సంతోషించి ఘోటక ముకుడితో కలిసి దేశ సంచారానికి బయలుదేరాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.